నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులకు కూడా నా నమస్కారం. తాజాగా వైసీపీలో రాత్రి మరి ఒకసారి పెను ప్రకంపనలు అయితే సృష్టించినట్టు కనపడుతుంది. తాజాగా 24 మంది ఇన్ఛార్జీలను మారుస్తూ, అంటే దాదాపు సిట్టింగ్లను లేపేస్తూ మరొక షీట్ని అయితే విడుదల చేయడం జరిగింది వైసీపీ పార్టీ. సో మరి ఇది వైసీపీ పార్టీలో మరొకసారి వివాదాలకు దారితీస్తుందని చెప్పి ఇప్పటికే విమర్శలు ఉన్న నేపథ్యంలో మరి ఇది వైసీపీ పార్టీ మీద ఉన్న వ్యతిరేకతకు నిదర్శనంగా భావించవచ్చంటారా? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇప్పుడు వాళ్ళు వైసీపీ నాయకులు కూడా ఏం చెప్తున్నారంటే, ముఖం బాగోపోతే అద్దాలు మార్చినట్టుగా ఉందండి మా పార్టీలో వ్యవహారం. ఈ రకంగా దాదాపు 38 మంది శాసనసభ్యులు, సిట్టింగ్ శాసనసభ్యులకి స్థానభ్రంశం ఇప్పటికే అయిందని చెప్తున్నారండి. ఒక 3 వరకు లోక్సభ సభ్యులకు కూడా అవుతుందని చెప్తున్నారు. ఇది ఇంతటితో ఆగదని వాళ్ళే చెప్తున్నారు. అవును, ఇంకా రాబోయే 2-3 నెలల్లో కూడా ఇంకొక 40 మంది దాకా కూడా జరిగే అవకాశం ఉందని వాళ్ళ అంచనా. ఎందుకు ఇట్లా మార్పులు చేస్తున్నారనేది మాకే అర్థం కావట్లేదండి. మా సొంత నియోజకవర్గాల్లోనే ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ తీసుకున్న నిర్ణయాల వల్ల పార్టీ మీద వ్యతిరేకత వచ్చింది. అది ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం అని కాదు, రాష్ట్ర వ్యాప్తంగా వచ్చింది. సర్వేలు కూడా అయ్యే చెప్తున్నాయి. అంతర్గతంగా పార్టీలు చేసిన సర్వేల్లో కూడా అదే వచ్చింది. కానీ ఇప్పుడు మమ్మల్ని మార్చడం వలన వచ్చే ప్రతిఫలం ఏముంటుందో మాకు అర్థం కావట్లేదు అనేది వాళ్ళు చెబుతున్నారు. మేము వెళ్ళి ఆ నియోజకవర్గాల్లో ఎప్పుడు మమ్మల్ని మేము పరిచయం చేసుకోవాలి, మేము ఎవరిని గుర్తించాలి, ఎట్లా పనిచేయాలని. రెండోది ఏంటంటే, ఈ ఎంపీలను మార్చడం కూడా ఇప్పుడు గోరంట్ల మాధవ్ గారు ఉన్నాయండి. గోరంట్ల మాధవ్ మీద మారుస్తాడనేది చాలా ఇదిగా వచ్చింది. రెండోది ఏంటంటే, అసలు ఆ సొంత నియోజకవర్గంలో కూడా ఆయన పట్ల తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. మొత్తంగా చూస్తేనేమో పార్టీని భ్రష్టు పట్టించిన వాళ్ళలో ఆయన కూడా ఒకడు. నైతికంగా పార్లమెంట్ రాగా వెళ్ళింది, దేశవ్యాప్తంగా కూడా వైఎస్ఆర్సీపీ కీర్తి దేశవ్యాప్తంగా వెళ్ళింది వీడియో రూపంలో. అవును, అట్లా అది మేము ఊహించిందేను. అట్లా కాకుండా మిగిలిన వాళ్ళని కూడా మార్చారు. ఈ మార్పులు అనేవి తర్వాత ఒక 5గురికి వారసులకు ఇచ్చారని చెబుతున్నారండి. అవును, ఈ వారసులకు కూడా అక్కడేమి పెద్ద ఓల్డ్ లేదు, కొత్తగా వచ్చారు వీళ్ళు రాజకీయాల్లోకి. ఇప్పుడు చిన్నబోయిన వేణుగోపాల స్వామి ఆయన తీసుకొచ్చి రాజమండ్రి రూరల్లో వేశారండి. వేణుగోపాలకృష్ణ ఆయన మంత్రిగా ఉన్నాడు. తర్వాత ఇప్పుడు ఆయన మంత్రిగా ఉన్న వైజాగ్ ఆయన పేరు అమర్నాథ్ గారిని అసలు సీటే క్యాన్సిల్. ఇట్లా చాలా మార్పులు చేర్పులు జరిగింది. దీనికి వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, అసలు ఇది కాదు పరిష్కారం, ఎందుకు ఈ వ్యతిరేకత వచ్చింది అనేది అదే ఆలోచించుకుని పార్టీ పరంగా అవసరమైతే ప్రజల్లోకి వెళ్ళి స్వచ్ఛందంగా చెప్పాలి, ఏమేమి మేము ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నాము, దాని మూలాన ఎందుకు పొరపాటు జరిగింది, దానికి క్షమాపణ చెప్పి మేము అలాంటి తప్పు చేయము ఈసారి అని. గతంలో ఒకసారి అని హామీ మీద వచ్చాడు కదండి, ఈసారి తప్పులు చేయము అని హామీ ఇచ్చి దాన్ని ప్రజల్లో ఎస్టాబ్లిష్ చేసుకుని రావాలి. కానీ మమ్మల్ని మార్చడం మూలాన వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. ముఖ్యమంత్రిగా సేమ్ అభ్యర్థి ఉన్నప్పుడు, పార్టీ మీద వ్యతిరేకత ఉన్నప్పుడు మమ్మల్ని మార్చడం మూలాన వచ్చే పార్టీకి ప్రయోజనం ఏముంటుంది అనేది ఒక చర్చ పార్టీలో అంతర్గతంగా జరుగుతుందండి. ఈ మార్పులు మీ ఇంతకుముందు చెప్పినట్టు ఇంకొక 30-40 కూడా రేపు రాబోయే 2-3 నెలల్లో కూడా జరిగిన ఆశ్చర్యం లేదు. దీనికి తోడు ఇప్పుడు షర్మిల గారు కూడా ఇవాళ రేపు అక్కడికి వెళ్తుంది ఆమె ఢిల్లీ నుంచి ఫ్యామిలీలోనే అంతర్గతంగానే బాంబులు పేలుతున్నప్పుడు ఇక ప్రజల్లో ఏం అభిమానం ఉంటుందండి. ఎవరైతే పదవిలోకి ఎక్కించడంలో కష్టపడిన వ్యక్తి ఉందో షర్మిల గారు వాళ్ళ ఆయన ప్రభుత్వాన్ని సమర్థించగలిగిన స్థితిలో ఆమె లేదు. జరిగిన పరిపాలన కానీ, ప్రభుత్వ విధానాలు కానీ, ప్రజల మీద జరిగిన దాడులు కానీ, పన్నులు, ధరల పెంపుదల ఒకటి కాదు, ఏ రకంగా చూసినా కూడా ఒక సంక్షేమ ప్రభుత్వం చేయాల్సిన పనులు చేయలేదు. ఒక నియంత్ర పోకడగా జరిగింది ప్రభుత్వ పాలన. అది మేము ఎంతవరకు బాధ్యులు అనేది ఇవాళ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేస్ ప్రశ్నిస్తున్నారు. తర్వాత ఇన్ఛార్జీలు కూడా మార్చారు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా మారిపోయారు. అట్లా పార్టీలో అంతర్గతంగా పెద్ద సంక్షోభం, నిన్న మీరు అన్నట్టు పెను సంక్షోభమే అది.
మానసికంగా వాళ్ళు కూడా సిద్ధపడిపోయారండి. ఎప్పుడైతే ముఖ్యమంత్రి ఈ విధానాన్ని అనుసరిస్తున్నాడో సమస్య ఒకసారి ఉంటే ముందు ఒకసారి వేస్తున్నారు. ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది, ప్రభుత్వ విధానాల మీద వ్యతిరేకత వచ్చింది, ముఖ్యమంత్రి పాలనా విధానం మీద వ్యతిరేకత వచ్చింది. అది మేమేం చేయగలుగుతాము? మొన్న మేము కూడా రిపోర్ట్లు ఇచ్చేసాము. గడప గడపకి వెళ్ళినప్పుడు మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో మేము ఇచ్చాము. ముఖ్యమంత్రి ఎదుట కూడా కొంతమంది చెప్తే ఆయన చాలా వాళ్ళ మీద అసహనం వ్యక్తం చేయటం, ఆగ్రహం వ్యక్తం చేయటం కూడా చూశారు. దాంతో మిగిలిన వాళ్ళు కూడా స్తబ్దుగా కూర్చుంటున్నారండి. సభలో ఏదైనా మీటింగ్లు పెట్టినా సమీక్షగా పెట్టేదే పరిస్థితి ఉండదు. పెట్టినా కూడా వ్యతిరేక అంశాలు ఆయన ముందు ప్రస్తావిస్తే ఆయన ఆగ్రహానికి గురి కావాలి. ఎందుకు ఎట్లాగో మాకు సీట్లు రానప్పుడు మేము పార్టీతో తగాదా పెట్టుకునే అవసరమే ఉంది. మేము కావాలంటే మా బలం ఏంటనేది రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మేము మా బలాలు ఏంటో మా ఇది ఏంటనేది చూపిస్తాం, మా స్థాయి ఏంటనేది. ఇక అందుకని ఆ 10 మందిలో మీటింగ్లో ముఖ్యమంత్రితో తిట్టించుకోవాల్సిన అవసరం లేదని చాలామంది ఒక విజ్ఞతతో అట్లా ఆగిపోయి ఉన్నారని కూడా వాళ్ళే చెప్తున్నారు. మరి పూతలపట్టు ఎమ్మెల్యే, దళిత ఎమ్మెల్యే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. వైసీపీ పార్టీలో అలా దళితులకి ఏం చేసింది, నాలాంటి వాళ్ళనే దిష్టిబొమ్మలు చేశారు, పైన రెడ్లో ఏది చెప్తే అది చేయమన్నారు, అదే చేశాం, ఈరోజు మా మీద వ్యతిరేకత ఎందుకు ఉంటుందని చెప్పి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. సో అంటే దళితులకు ఎటువంటి గౌరవం దక్కలేదు అనడానికి ఇది ఒక ఉదాహరణగా భావించవచ్చా? ఎందుకంటే హోమ్ మినిస్టర్స్గా మేకతోటి సుచరిత కానీ ఆమె వనిత గారు అంతకుముందు ఉండింది. వీళ్ళని అసలు ఏమన్నా మాట్లాడారండి? ఎంత పెద్ద పెద్ద సంఘటనలు జరిగినా అసలు హోమ్ మినిస్టర్ కన్నా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారే మాట్లాడాడు. మినిస్టర్లు చేయాల్సిన ఇనాగరేషన్లో శంకుస్థాపనలు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేశాడు. ఒక్క సామాజిక వర్గంలో ఉన్న ఒక 3-4 తప్ప ఏ మినిస్టర్ విషయంలో కూడా ఆయన ఇంకా దళిత ఎమ్మెల్యే అండి పూతలపట్టు. అసలు మినిస్టర్స్ పరిస్థితి ఆ పరిస్థితిలో ఉన్నారు. మినిస్టర్లు, సీనియర్ మినిస్టర్లు వాళ్ళ నియోజకవర్గాల్లో ఫంక్షన్స్ కూడా వాళ్ళు వెళ్ళి చేయలేని స్థితిలో ఉన్నారు. అన్నిటికీ ఒకటే మార్గం, ఏదో జిందా తిలిస్మాత్ అన్నట్టుగా అన్ని జబ్బులకి ఒకటే ముందు అన్నట్టు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వెళ్తే మినిస్టర్లు దిష్టిబొమ్మలాగా ఆయన పక్కన నుంచున్నారు. ఏదైనా మంత్రివర్గ విధానం గురించి ఎవరు చెప్పాలంటే ఆ మంత్రి చెప్పాలి. హోంమంత్రి ఏదైనా ఘోరమైన నేరాలు జరిగినప్పుడు, లేకపోతే ఏదైనా రాజకీయ దాడులు జరిగినప్పుడు, లేకపోతే దళితుల మీద దాడి జరిగినప్పుడు, హోమ్ మినిస్టర్ ఏదైనా రేపులు ఇట్లాంటివి జరిగినప్పుడు, అట్లాంటి సందర్భాల్లో కూడా మళ్ళీ మహిళా హోంమంత్రులుగా ఉండి కూడా వాళ్ళు ఏమి నోరెప్పలేని పరిస్థితి. దాన్ని ఏం చేయ ఇప్పుడు వైజాగ్లో 10 మంది సామూహిక రేప్ చేశారనేది బయటకు వచ్చింది. అసలు ఎక్కడన్నా మీడియాలో తప్ప ప్రభుత్వం ఎక్కడన్నా స్పందన కనపడుతుందండి? చిన్న విషయం అదేమన్నా. వైజాగ్ అందులో మళ్ళీ పరిపాలనా క్యాపిటల్ మార్చాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. అట్లాంటి సాట ఈ విధమైన లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఉందంటే ప్రభుత్వం స్పందించకుండా అది ఎవరికో ఇప్పుడు అంతకుముందు ముఖ్యమంత్రి గారి నివాసానికి కోతవేటి దూరంలో తాడేపల్లి ప్యాలెస్కి అక్కడ జరిగినప్పుడు కూడా ఏమీ స్పందన లేదు. కాబట్టి వాళ్ళ పూతలపట్టు ఎమ్మెల్యే ఆవేదన, అందరికీ ఉన్న ఆవేదన ఆయన బయటికి చెప్పాడు, అంత తప్ప ఏం లేదు. ఆయన ఇప్పుడు మనం చెప్పుకున్నదే ఆయన చెప్పాడు. ప్రభుత్వ విధానాల్లో మా పాత్ర ఎక్కడుంది, మమ్మల్ని వాళ్ళ బలిపశువులు చేస్తున్నారనేది ఒక దళితుల్ని కాదండి, ఇతర ఏ సామాజిక వర్గం మంత్రులకు కూడా అక్కడ పట్టు చిక్కలేదు, ఏం మాట్లాడలేని పరిస్థితి. ఎవరైతే ఆయనకి 4 క్వార్టరీ ఉన్నారు ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు మాట్లాడాల్సిందే తప్ప మిగిలిన మంత్రులు కూడా మౌన శాఖలు. ఈవెన్ బొత్స సత్యనారాయణ గారు పరిస్థితి కూడా అదే. బొత్స సత్యనారాయణ గారికి కూడా అక్కడ ఏం లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు వెనకాల నుంచున్నాడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి. కాబట్టి ఇక మనం ఆయన ఆవేదనని తప్పు అనుకోవటానికి ఏం లేదు. పార్టీలో ఉన్న వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించాడు అంతే. మిగిలిన వాళ్ళు నోరు అతను ఇంతకుముందు నేను చెప్పా కదండి, ఇప్పుడు ఏడ్చిన అమ్మకి మొగుడు వస్తే నాకు వస్తాడు అన్నట్టుగా సామెతగా అక్కడ కొంతమంది ఎవరైతే అసంతృప్తిగా ఉండి పరిపాలన పట్ల వ్యతిరేకత చెప్పారో వాళ్ళు ముఖ్యమంత్రి గారు ఆగ్రహానికి గురవుతున్నారు. మనం నోరిప్పి ఎందుకు ఆగ్రహానికి గురవ్వాలి? సమయం వచ్చినప్పుడు చూసుకుందాం. ఎట్లాగో మనకు సీటు రాదనేది వాళ్ళు మానసికంగా ప్రిపేర్ అయిపోయారు. కాబట్టి 10 మందిలో చెప్పి 10 మందిలో తిట్లు తినటం ఎందుకు? అప్పటి నుంచే వ్యతిరేకత పోగు చేసుకోవటం ఎందుకు? సడన్గానే షాక్ ఇద్దామనే ఉద్దేశం మీద కూడా పార్టీ వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఎఫెక్ట్ చేస్తాయంటారా? ఖచ్చితంగా అండి. జగన్మోహన్ రెడ్డి గారికి కాదు, ప్రజల్లో
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పరిపాలన ఎలా సాగుతుంది, అక్కడ ఏమన్నా శాసనసభ్యులకి విలువ ఉందా, మంత్రులకు విలువ ఉందా, అసలు ఎందుకు ఇట్లాంటి వ్యతిరేక పరిపాలన జరుగుతుంది, అసలు ఏ సామాజిక వర్గాన్ని కూడా వీళ్ళు ఎందుకు టార్గెట్ చేసి వేధిస్తున్నారు అనేది ప్రజల్లో చర్చ జరుగుతుందండి. ఇది గత సెప్టెంబర్ 9వ తారీఖు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ చర్చ జరుగుతుందండి. ఆయన అరెస్ట్ చేసి ఎప్పుడైతే లోన పెట్టారో వాళ్ళు చంద్రబాబుని అరెస్ట్ చేయాలనే కోరిక అయితే తీరింది, కానీ ప్రజల్లో ఇక ఎవరికీ రక్షణ లేదు. ప్రతిపక్ష నాయకుడు అనే ఆయన ప్రజల పక్షాన్ని నిలవాల్సిన ప్రథమ వ్యక్తి. అవును, ఆయనకే రక్షణ లేనప్పుడు ఇక మామూలుగా ఓళ్ళల్లో దళిత వర్గాలకు కానీ ఇంకా బలహీన వర్గాలకు కానీ బీసీలకు కానీ ఏం రక్షణ ఉంటుందండి? ఎంతమంది యువకుల్ని తీసుకెళ్ళి ఇష్టానుసారం కొట్టి తిట్టి లేకపోతే చిత్రహింసలు పెడితే సూసైడ్లు చేసుకోలేదా? ఒక డాక్టర్, దళిత డాక్టర్ ఫస్ట్ ప్రారంభోత్సవమే ఆయనతో జరిగింది. సుధాకర్ గారిని, ఆయన ఎనస్థిటిస్ట్, మత్తు డాక్టర్, చాలా సర్వీస్ ఉన్న ఆయన, ఒక క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన ఆయన, దళిత కుటుంబానికి చెందిన ఆయన. మరి అట్లాంటి వ్యక్తిని కూడా ఆయన అంత రకంగా వెంటబడి వేధించి ఆయన చనిపోయేరాక ఊరుకోలేదంటే నడిరెక్కలు పెడరెక్కలు ఇచ్చి తార్ రోడ్డు మీద ఎండాకాలంలో పడేస్తారండి. ఆయన ఏమన్నా హత్యానేరం చేశాడా లేకపోతే ఇంకేమైనా బ్యాంకు దోపిడీలు చేశాడా? కేవలం ఆయన అడిగింది గ్లౌజులు, కరోనా టైం అప్పుడు లివన్నాడు అంతే. అప్పుడు ఎలర్ట్ అయ్యి ఎక్విప్ చేసుకుంటారు తప్ప ఏ ప్రభుత్వం అయినా చెప్పిన వ్యక్తిని. అది ఇప్పుడు సభల్లో కూడా పార్టీలో మన ప్రజల పరిస్థితి ఇట్లా ఉంది, మన మీద ఈ అభిప్రాయం ఉందని చెప్పినప్పుడు ఓకే ఈయన చెప్పింది మనం సరి చేసుకోవాలి, కానీ అతను నోరు మూయించో అతను హెచ్చరించో నీకు సీట్ ఇవ్వను నీ సంగతి చూస్తానంటే అది పరిష్కారం కాదు కదా సుధాకర్ గారు. అట్లాంటిది ఆహ్వానించినప్పుడు ఇంకా నలుగురు చెప్తారు ఫిర్యాదులు, అప్పుడు పార్టీని పటిష్టం చేసుకోవడానికి పనికొస్తుంది ఏ పార్టీకైనా ఏ వ్యవస్థకైనా. అంతేగాని మనకిష్టం లేని విషయాలు చెప్పాడని అతని మీద కక్ష పట్టుకుని వార్నింగ్లు ఇస్తే జరిగేది మనకే నష్టం. ఇప్పుడు మీరు ఇందాక అడిగారు చూసారా, జగన్ గారికి ఏమన్నా అవుతుందా అంటే ఎలక్షన్ అప్పుడు జరుగుతుంది ఆ నష్టం. అది ఎవరైనా ఇప్పుడు అంతకుముందు ఇక్కడ కూడా ఏం జరిగిందంటే బీఆర్ఎస్ ఏ పార్టీ కూడా గెలవలేదు, మనమే గెలుస్తామనే అతి విశ్వాసమే కదా దెబ్బతీసింది. అక్కడ కూడా అదే జరుగుతుంది.